నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయమైన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మహానాడు కోసం జిల్లా కేంద్రం భీమవరంలో 11 క్లస్టర్లు 11 వేదికలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. జోన్ విధానంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే సరఫరా చేయాలి. భీమవరంలో డిమాండ్ చేసిన రొయ్య రైతుల సంక్షేమ ఫెడరేషన్ జిల్లా నేత సుబ్బరాజు. విద్యుత్ అంతరాయ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కాల్ సెంటర్లు తణుకు మండలం వేల్పూరులో వెల్లడించిన ఈ శాఖ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి, పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్విల్లి. ప్రజల్లో సరైన అవగాహన లేక నానాటికి పెరుగుతున్న థైరాయిడ్ వ్యాధుల ముప్పు పేర్కొన్న తణుకు వైద్య ప్రముఖులు నాగమోహన్ రావు. తప్పిపోతున్న చిన్నారులు, ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని హితవు పలికిన తణుకు లేబర్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్. ప్రజల పాలిట ఆరోగ్య సంజీవనిగా వర్ధిల్లుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాలను విస్తృతంగా పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుష్కరాల పనులపై ఆరా. కాలువ గట్లను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరిది. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ఉద్బోధించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. రావులపాలెం మండలం దేవరపల్లిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. నిర్దేశిత గడువులోగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న సామాజిక మాధ్యమాలు ఏలూరులో ఆందోళన వ్యక్తం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీదేవి. భానుడి ప్రతాపంతో ఏలూరు జిల్లాలో అల్లాడుతున్న ప్రజలు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న గోశాలలో మూగజీవాలకు ఏర్పాటు చేసిన బాత్ షవర్లు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, డిపిఓ వై దోసిరెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎన్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించు హైబ్రిడ్ వర్చువల్ జాతీయ మహానాడు సమావేశ వేదికల పోస్టర్ను నియోజకవర్గ కేంద్రమైన భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమావేశాలకు భీమవరం నియోజకవర్గ పరిధిలోని 11 క్లస్టర్లోని 11 వేదికలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్లస్టర్ యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, వార్డుల కమిటీల నాయకులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ కమిటీల నాయకులు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు, బూత్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కలుపుకొని దాదాపుగా 45-50 వేలు వరకు మన నియోజకవర్గంలో మెంబర్షిప్ చేయడం జరిగింది. అంటే అంతమంది కార్యకర్తలు ఉన్నారు మనకి. మీరందరూ కూడా చాలా చక్కగా అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే టౌన్ అధ్యక్షులు ఉన్నారు, రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరాసరం మండల అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ కమిటీ నాయకులు ఉన్నారు. అలాగే మనకి అబ్జర్వర్గా కొత్తగా వచ్చారు ఆయన చెరుకూరు సాయిరామ్ గారు, అలాగే మరి సీనియర్ నాయకులు సారథి గారు, ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మన కోళ్ళ నాగేశ్వరరావు గారు కానీ, మెరగా నారాయణమ్మ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకమై దాదాపుగా 4-5 రోజుల నుంచి ఎవరి క్లస్టర్లో వాళ్ళు చాలా చక్కగా ఆ బూత్ వైద్యం, ఎందుకంటే ఒక క్లస్టర్కి 10 వార్డులు ఉన్నాయమ్మా, ఉన్నాయా, వాళ్ళందరినీ మమేకం చేసి ముఖ్యంగా టౌన్ అయితే రాము గారు అధ్యక్షుడు, మరి గోవింద్ కానీ, అలాగే రూరల్ వచ్చేప్పటికి రూరల్ ప్రెసిడెంట్ కానీ, వీరవాసరు వచ్చినప్పటికి వీరవాడ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక చోట కూర్చుని మనం ఏం చేయాలి, ఎలా చేయాలి,
ఇది మనందరి పండగ. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి సాయి, రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, రాష్ట్ర కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాములు పాల్గొన్నారు. జోన్ విధానంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల సంక్షేమ ఫెడరేషన్ ప్రతినిధి జీకేఎఫ్ సుబ్బరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని విద్యుత్ శాఖ జిల్లా అధికారులకు జిల్లా రొయ్య రైతుల సంక్షేమ ఫెడరేషన్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే సీడు, ఫీడు ధరలు పెరగడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ రంగంలో వారిని తక్కువ ధరకు విద్యుత్కు అందజేసి ఆదుకోవాలని వెల్లడించారు. మేము ఈరోజు విన్నవించింది ఏంటంటే, ఏదైతే ఆక్వా రైతులకి ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఎటువంటి షరతులు లేకుండా, అంటే జోన్లతో కానీ ఎకరాలతో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఇస్తానని హామీ ఉందో దానికోసం మేము ఈ 2 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం జరుగుతూనే ఉంది. ఏదో లోటు బడ్జెట్లో ఉంది కదా, ఇవాళ ఇస్తారు రేపిస్తారు అని చెప్పి ఇవాళకి చూసుకుంటూ రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇవ్వకపోగా అప్సరా సర్టిఫికేట్లు చేయించుకోవడం జరిగింది. వాటికి ఏదైతే చేపల చెరువులు పర్సంటేజ్ ఇందులో కలిపి 100% అవ్వలేదని చెప్పి ఒక సాగుతో ఇవాళకి కూడా దాన్ని అమలు చేయలేదు. చేయబోలేసరిగా ఇచ్చేసామని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. వీటిని ఒక పక్క మేత ధరలు పెరిగిపోయి ఎక్స్పోర్ట్లలో ట్యాక్సులు వివిధ. ఈ కార్యక్రమంలో పి కృష్ణ, ఎం రాజేంద్ర, టి ప్రసాద్ బాబు, ఏ రామరాజులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సొంత నిధులతో ఇటీవల నెలకొల్పిన 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఉదయం దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న ఆర్మిల్లిని అభినందించారు. అలాగే విద్యుత్ సమస్యలపై కూడా మాట్లాడారు. ఇందులో భాగంగా వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను పరిష్కరించేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, నంద్యాలలో, అదేవిధంగా నిన్న విజయవాడలో, మొన్న మధ్య ఈపీడీఎస్ఎల్లో కూడా కొన్ని చోట్ల అనుకోని వర్షం, అనుకోని విపరీతమైన గాలులు రావటం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది. లైన్స్ అన్నీ తెగిపోవటం అట్లాంటివి జరగటం వల్ల అది తప్పక పవర్ కట్స్ ఎక్కడ లేవు. విపరీతమైన హీట్ ఉంది. దాదాపు 45 రకరకాలుగా హీట్ ఉంది. విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ తగ్గ సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాళ్ళు వల్ల ప్రాబ్లం వస్తుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ రేపట్లో కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంటుగా ఉన్న ప్లేసులో ఇమీడియట్గా తక్షణమే రిపేర్ చేయాలనే దానికోసం హాస్పిటల్స్ ఉండే దగ్గర కానీ అట్లాంటి చోట ఎక్కడైనా ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పుగా ఉండాలి. ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీద వాహనాలు ఒకే చోట బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ వాహనాలు శాతం ఇట్లన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో వర్చువల్కి పెట్టాం. 27-28 తారీఖుల్లో ప్రతి క్లస్టర్ ద్వారా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని వర్చువల్గా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దండు అశోక్ వర్మ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, పార్టీ గ్రామ నాయకులు రెడ్డి కేశవరావులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న థైరాయిడ్ సమస్యపై అవగాహన కలిగించేందుకు తణుకులో సోమవారం ఈ దినోత్సవాన్ని పలు ఆసుపత్రులతో నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. గొంతు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరంలో పలు రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. హార్మోన్లను స్రవించడం ద్వారా సాధారణ జీవక్రియలతో పాటు ఎదుగుదల,
శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుంది. నాడీ వ్యవస్థ ప్రత్యుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతమైన శిశువు జననం, మెదడు ఎదుగుదలలో ఈ గ్రంథి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ స్రవించే హార్మోన్ల ఉత్పత్తి శరీరంలో అయోడిన్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అయోడిన్ లోపించిన ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. గ్రంథి స్రవించే హార్మోన్ స్థాయిలో అసమతుల్యం ఏర్పడినప్పుడు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రోగ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించే వీలు లేకపోవడం, అయోడిన్ రహిత ఉప్పును వినియోగించడం వంటి కారణాలతో పాటు థైరాయిడ్ సమస్యలపై ప్రజల్లో సరైన అవగాహన లేక నానాటికి ఈ వ్యాధి ముప్పు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2007లో అంతర్జాతీయ థైరాయిడ్ సమాఖ్య ఏటా మే నెల 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. థైరాయిడ్ వ్యాధుల రోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు శంబంగి నాగమోహన్ రావు మాట్లాడుతూ థైరాయిడ్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ థైరాయిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. థైరాయిడ్ అనేది ఈ నెక్క దగ్గర సీతాకోక చిలుక రూపంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ ఇంపార్టెన్స్ తల్లి గర్భం నుంచే బిడ్డకి థైరాయిడ్ సమృద్ధిగా వెళ్ళాలి. అంటే గర్భిణీలో ఉన్నప్పుడు మదర్కి థైరాయిడ్ ఉండి వైద్యం చేయించుకోకపోతే బిడ్డ కూడా థైరాయిడ్ ప్రాబ్లంతో వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడే థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని థైరాయిడ్ కరెక్ట్గా తక్కువ వేస్తే బిడ్డ కూడా పుట్టిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. థైరాయిడ్ని ఎక్కువ మంది అశ్రద్ధ చేస్తున్నారు. కొంతమందికి సిమ్టమ్స్ అంతగా కనపడవు. ఎక్కువ థైరాయిడ్, తక్కువ థైరాయిడ్. థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్స్ సరిగ్గా లేకపోతే దానిని తక్కువ అంటే హైపోథైరాయిడిజం అంటాం. అలాగే థైరాయిడ్ ఎక్కువైపోతే బాడీలో హైపర్ థైరాయిడిజం అంటాం. థైరాయిడ్ అనేది క్రానిక్ డిసీజ్. బీపీ, షుగర్ ఎలా మందులు వాడుతున్నామో మన జీవితకాలం ఇది కూడా థైరాయిడ్ అనేది జీవితకాలం వాడాలి. ఇది సరిగ్గా వాడకపోతే దాని ఎఫెక్ట్ హార్ట్కి రావచ్చు, బ్రెయిన్కి కూడా రావచ్చు. ముందు మెటబాలిజం తేడా. అంటే మెటబాలిజం తేడా అంటే ఏమి పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు నీరసంగా పడుకుంటాం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా యాక్టివ్గా ఉండడం అనమాట. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అని ఇంకోటి ఉంది. ఇది చాలా తక్కువ పర్సంటేజ్, 100లో ఒక 10% వాళ్ళకి ఉంటుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఓవర్ యాక్టివ్ అనమాట. ఏ చిన్నదానికైనా ఓవర్ యాక్టివ్ అయిపోవటం, డయేరియా రావటం, గుండె దడ, నిద్ర పట్టకపోవటం, కోల్డ్ హీట్ ఇంటాలరెన్స్ అంటాం. హీట్ తట్టుకోలేరు అనమాట. ఇది హైపర్లోనేమో హీట్ తట్టుకోలేరు, హైపోలేనేమో కోల్డ్ తట్టుకోలేరు. మెయిన్ డిఫరెన్స్ చూడంగానే తెలిసిపోద్ది. బక్కగా సన్నగా ఉండి హైపర్లో ఐస్ దాన్ని ఇలా బయటికి పొడుచుకుని వచ్చినట్టు ఉంటుంది దాన్ని. అందువల్ల ఈ గవర్నమెంట్ ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఐడైజ్డ్ సాల్ట్, మరి ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో దొరుకుతున్నాయి 10 సాల్ట్, ఐడైజ్డ్ సాల్ట్, అది తీసుకుంటే కొంత ఆహారంలో దీనివల్ల కంట్రోల్ చేయొచ్చు. ఈ థైరాయిడ్ ప్రత్యేకంగా పచ్చివి ఏమీ లేదు. షుగర్, బీపీలకి అయితే పచ్చి ఉంటుంది, కానీ దీనికి పచ్చివి ఏమీ లేదు. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, థైరాయిడ్ పిల్లలు వేసుకోవడం, దాన్ని బట్టి మానిటర్ చేసి ఇది సరిగ్గా చేయించుకోకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లోన అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ కొంతమంది పెరాలసిస్ కేసులు కూడా వస్తాయి. సరైన వైద్యం చేయించుకోకపోతే ఈ కాంప్లికేషన్ వచ్చి మనిషికి డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పిపోతున్న చిన్నారుల అంతర్జాతీయ దినోత్సవాన్ని తణుకులో సోమవారం నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డ ఉన్నట్టుండి కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం. అప్పటి వరకు చేయి పట్టుకు తిరిగి మారం చేసిన పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు తెలుస్తోంది. 2020లో దేశవ్యాప్తంగా 1,08,234 మంది చిన్నారులు తప్పిపోయారని లెక్కలు చెబుతున్నాయి. చిన్నారులు తప్పిపోవడానికి అనేక కారణాలు తోడవుతాయి. జనసమర్థ ప్రదేశాలు, పని వెతుక్కోవటం, క్లిష్టమైన కుటుంబ పరిస్థితుల్లో ఇల్లు విడిచి వెళ్ళటం, తోటివారు, అక్రమ రవాణాదారుల ప్రభావం, బాల్య వివాహాలు, బాల కార్మికుల కోసం అపహరణలు, అల్లర్లు, విపత్తులు, కుటుంబ కలహాలు, హింసకు భయపడి పారిపోతూ ఉంటారు. వీరందరినీ తప్పిపోయిన చిన్నారులుగానే పరిగణిస్తారు. పిల్లలను అపహరించి అక్రమంగా రవాణా చేసే ముఠాలకు కొదవేలేదు. ఇలా రకరకాల పరిస్థితుల్లో కుటుంబాలకు దూరమయ్యే లక్షల మంది చిన్నారులు వెట్టి చాకిరి, ఇళ్లల్లో పని, బానిసత్వం, భిక్షాటన, అవయవాల దోపిడీ, లైంగిక వ్యాపారంలో మగ్గిపోతున్నారు. కొంతమంది అక్రమార్కులకు ఇదంతా లాభదాయక పరిశ్రమగా తయారైంది. తప్పిపోయిన పిల్లల కేసులకు సంబంధించిన ప్రామాణిక విధి విధానాలు రూపొందించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్నారులు దూరమైతే ఆ కుటుంబ సభ్యులు ఎంత క్షోభ అనుభవిస్తారు? బాలలు తప్పిపోకుండా పాటించవలసిన జాగ్రత్త చర్యలపై కుటుంబాల్లో అవగాహన కలిగించాలని, తప్పిపోయిన చిన్నారులను వెతికి సత్వరమే కుటుంబం వద్దకు చేర్చే పటిష్ట వ్యవస్థ రూపొందించాలి.
అప్పుడే ఈ సమస్య తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సభలో లేబర్ ఆఫీసర్ బి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో చేర్చాల్సిన పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమన్నారు. 1979లో అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇది ఏర్పాటు జరిగింది. కాకపోతే ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఇంట్లో తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకుంటూ ఇది జరగకుండా చూడడంలో వాళ్ళు బాధ్యత వహించాలి. అలాగే స్కూళ్ళల్లో కూడాను రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళు కూడా పిల్లలు చక్కగా టైంకి వచ్చి మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నారు లేదా అన్నది కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. తప్పిపోయిన పిల్లల గురించి ఎక్కువగా జరుగుతున్నవి ఇవి. వాళ్ళ కిడ్నాపింగ్లు జరగడం, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళని ఇలా జరిపి వాళ్ళ ద్వారా రకరకాలుగా పనులు తీసుకోవడం, వాళ్ళతో రకరకాల పనులు చేయించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలతో కిడ్నాపులు చేయడానికి ముఖ్య కారణం కూడా ఇది ఒక ఉద్దేశం. కాబట్టి మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇలాంటివి జరగకుండా, అలాగే ఇలాంటి జరిగిన చోట ఎక్కడైనా తప్పిపోయిన పిల్లలు పనుల విషయంలో జరిగినా కానీ బాధ్యతగా వ్యవహరిస్తూ మా డిపార్ట్మెంట్లకు తెలియజేయడం కానీ లేదా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలు తెలియజేస్తూ తద్వారా తగిన చర్యలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, పారాలీగల్ వాలంటీర్లు కాకర్ల నరసన్న, ఎం శ్రీదేవి, లైబ్రేరియన్ గుత్తికొండ కృష్ణారావు, చదువరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పాలిట ఆరోగ్య సంజీవినిగా ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు నియోజకవర్గంలో 972 మందికి వైద్య అవసరాల నిమిత్తం 6,51,88,474 రూపాయలు సహాయంగా అందింది. ఇందులో భాగంగా తాజాగా 70 మంది లబ్ధిదారులకు 36,46,237 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టౌను, రూరల్, పెంటపాడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పొల్లా బాబీ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత, పైబోయిన వెంకటరామయ్య, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.